నమస్కారం, నేను శిరీష. తాండవ న్యూస్ కి స్వాగతం. కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ విద్యా విధానాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. అపోలో సెంటర్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీ అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరిన్ని వివరాలు. కూటమి ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు సంయుక్తంగా నిరసన ర్యాలీ నిర్వహించాయి. అపోలో సెంటర్ నుంచి ప్రారంభమై ఈ ర్యాలీ బాలాజీ చెరువు సెంటర్ వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం బాలాజీ చెరువు సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదేపల్లి రాజాబాబు, లంక సత్యబాబు, మర్రా దాసు, కర్రి జగదీష్, చింతలపండు హేమంత్, నెల్లపర్తి వంశీకిరణ్, పప్పల మూర్తి, బంగారు బ్రహ్మనాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడికి తరలి వచ్చిన వేలాది సంఖ్యలో తరలి వచ్చిన మన యువజన అలాగే విద్యార్థి విభాగం నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. తక్షణమే మీరు ఏదైతే 2 ఏళ్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం కూడా ఈ ర్యాలీ అన్నది మేము చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఏదైతే కేంద్ర మంత్రి వర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎలాగైతే రాజీనామా చేశారో బాధ్యత వహించి, శ్రీ నారా లోకేష్ గారు కూడా మరి మీరు అదే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మీ సహచరులే కాబట్టి మీరు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆదర్శంగా తీసుకొని మీరు కూడా తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. మీకు బుద్ధి చెప్పే రోజు ముందే ఉందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఎందుకంటే ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 2029లో రెండోసారి మళ్ళీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేము అందరం కూడా గెలిపించుకుంటాం, ప్రజలంతా కూడా గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము అడిగిన డిమాండ్లు వెంటనే మీరు తీర్చాలి అని చెప్పేసి మేము ఇక్కడి నుంచి కాకినాడ జిల్లా నుంచి మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ సంఖ్యలో వచ్చిన యువకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. తాండవ న్యూస్. For more updates, like, share and subscribe.